మనసారా నీ నామస్మరణతో పులకించామయ్యా మా స్వామి అయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ బ్లాగ్స్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, మన నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ పెంచలకోనకైతే వచ్చేసాము. ఇక్కడికి రావడానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు మా ఇంటి దేవుడు. అలాగే పండుగకి అయ్యప్ప స్వామి మాల వేయించాము. మాల వేసిన తర్వాత ఇంటి దేవుని దర్శనం చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మన వాళ్ళు టెంకాయ కొట్టడంలో బిజీగా ఉన్నారు. అలాగే ఇక్కడ నాగశేషుని పైన శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా, అక్కడ ఒకప్పుడు కోనేరు ఉండేదన్నమాట. కోనేరులో వాటర్ కూడా ఉండేవి, చూడ్డానికి చాలా అందంగా ఉండేదన్నమాట. ఇక్కడ మన వాళ్ళు వచ్చేసి టెంకాయ కొట్టడము పూర్తి చేసేసారు. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్. వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారి విజయాలు, కోరికలు అలాగే నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనానికైతే వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మెయిన్ ఎంట్రన్సీ. ఇక్కడ లోపల ఎలాంటి వీడియో, ఫోటో తీసేకి అలౌడ్ లేదండి. గజస్తంభం వరకు అయితే మనం ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మరో విషయం ఏంటంటే, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనమైతే దర్శనానికి వెళ్ళేసి వద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. పక్కలోనే స్వామివారి గర్భగుడికి ఒక సైడు నిత్య కళ్యాణ మండపం ఉంటుంది, మరొక సైడు అద్దాల మేడ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఆ అద్దాల మేడ ఎలా ఉందో ఒక్కసారి చూసొద్దాం రండి ఫ్రెండ్స్. అద్దాల మేడ అయితే ఎలా ఉందో చూసేసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే నిత్య కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వామివారికి కళ్యాణం అయితే జరిపించేశారు. కళ్యాణం అయిపోయింది. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేసరికి కళ్యాణం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం స్వామివారికి మంగళహారతి ఇస్తారు. సో మంగళహారతి అయితే చూసేసేద్దాం రండి ఫ్రెండ్స్.
మంగళహారతి అయితే చూసేస్తారు కదా ఫ్రెండ్స్. ఇక్కడే అన్నమాట స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇదే నిత్య కళ్యాణ మండపం అన్నమాట స్వామివారిది. సో ఇప్పుడు మనము మా మంగళహారతి తీసుకొని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చేసాము. పెంచల నరసింహస్వామి టెంపుల్కి ఆపోజిట్లోనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మా వాళ్ళు ఆంజనేయ స్వామి దగ్గర మంగళహారతి అయితే తీసుకుంటున్నారు. స్వామివారి దగ్గర హారతి తీసుకున్న తర్వాత బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు చూసేసాను ఫ్రెండ్స్, మనము ఎక్కడి నుంచే ఇందాక స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు ఇక్కడ నుంచి వీడియో తీద్దాం అనుకున్నా కుదరలేదు, అందుకే ఇప్పుడు వీడియో తీసి చూపిస్తున్నాను మీ అందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఒక్కసారి చూసేసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇదే అన్నమాట ఆంజనేయ స్వామి టెంపుల్. అలాగే అక్కడ గణపతి, అలాగే సరౌండింగ్ మొత్తం ఎలా ఉంటుందో ఒక్కసారి చూసేసేయండి ఫ్రెండ్స్. చూసేసిన తర్వాత ఇక్కడ ఆదిలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారనమాట. ఒకసారి ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్. మన వాళ్ళంతా చాలా ఫాస్ట్గా ఉన్నారనమాట, చాలా ముందు వెళ్ళిపోతూ ఉన్నారు నాకంటే. నేనేమంటే వీడియో పిచ్చిదాన్ని కదా, అందుకే వీడియో తీసుకుంటూ ఉండిపోతాను. వాళ్ళు భక్తి ఉన్నవాళ్ళు కాబట్టి నాకంటే ముందు వెళ్ళిపోతూ ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం. సో ఎప్పుడు ఒక్కసారి టెంపుల్ మొత్తం చూసేసేయండి. ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడే కోనేరు కూడా ఉంటుంది. సో తర్వాత కోనేరు కూడా చూపిస్తాను మీ అందరికీ. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనలీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ లోపల వీడియో అలౌ లేదు, ఫోటో అలౌ లేదు ఇక్కడ. అలాగే శారీస్ కూడా అమ్ముతూ ఉంటారండి, మనం కొనుక్కోవచ్చు. కోనేరు అయితే ఇదే అన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మా పిల్లలు ఒక్కసారి ఇక్కడ ఈత కొట్టేసి వెళ్దాం రండి అని చెప్పి ఏడుస్తూ ఉంటే నేనైతే ఇక్కడికి తీసుకొచ్చాను. కోనేరు కూడా ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కడి నుంచి వెళ్ళాలనిపించదు. ఇక్కడ మీ అందరికీ ఒక కామెడీ విషయం చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలేమో ఈత కొట్టేకి వెళ్ళిపోయారు కోనేరులోకి. నేనైతే అక్కడే కూర్చున్నాను అనమాట, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి. అది కాక కోనేరు ఏం చాలా లోతైతే లేదు, చాలా చిన్నగానే ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఆ లాస్ట్కి ఈ లాస్ట్కి ఎక్కడికి వెళ్ళినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. చాలా చిన్న కోనేరు కాబట్టి వెడల్పు అయితే ఎక్కువ ఉంది కానీ లోతైతే చాలా తక్కువ ఉంది. నో ప్రాబ్లం. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న కామెడీ విషయం చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకే గిల్టీ ఫీలింగ్ అనిపించింది. ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నానంటే నాకు ఒక మెమొరీగా ఉండాలని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాను. నాకే నవ్వు వచ్చేసింది అనమాట. ఇక్కడ పండుగకి అయ్యప్ప స్వామి మాల వేయించాలని చెప్పేసి బెంగళూరు నుంచి వచ్చేసానమాట. వచ్చే రోజు నిద్ర లేదు, వచ్చిన రోజు మాల వేయించి శ్రీ బ్రహ్మంగారి స్వామి మఠంలో అయ్యప్ప స్వామి పూజ ఉంటే తీసుకెళ్ళాను అనమాట. రెండో రోజు ఊర్లో అయ్యప్ప స్వామి పూజ ఉన్నింది, తీసుకెళ్ళాను. మొత్తానికి పూజ అయిపోయేది, తిని ఇంటికి వచ్చి పడుకునేలోపు 1-2 అవుద్ది అనమాట. మళ్ళీ 4 గంటలకు లేచి వాళ్ళు పూజ చేసుకోవాలి కదా, అందులో అమ్మాయి కాబట్టి నేనే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి కదా. సో అలా నిద్ర లేకుండా అయిపోయింది. వీళ్ళు ఈ కోనేరులో ఈత కొట్టుకుంటూ ఉంటే నేను అక్కడే కూర్చొని నిద్రపోయాను అనమాట. చుట్టుపక్కల ఉండే వాళ్ళు చూసి అందరూ నవ్వుకున్నారనమాట, ఇదేంట్రా బాబు కూర్చొని నిద్రపోతా ఉంది అని చెప్పేసి. అదే కామెడీ విషయం అంటే. సో మేము పెంచలకోనకి వెళ్ళే టైంకి వీళ్ళతో పాటు అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు, వీళ్ళ గ్రూప్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది వచ్చేసారనమాట. వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకున్నారు, అలాగే వీడియో తీసుకున్నారనమాట. వీడియో తీసుకొని వచ్చేటప్పుడు ఇంకా ఇక్కడే ప్రతిరోజు అన్నదానం చేస్తూ ఉంటారనమాట. సో అన్నదానం దగ్గరికి వెళ్ళేసి తినేసేసి ఇంటికైతే వచ్చేసామండి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి, అప్పుడే మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ యొక్క వీడియో పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే
నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుందో ఆ విషయం కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.